సంక్రాంతి పండుగలో జరుపుకునే ఆ 3 రోజుల ప్రత్యేక విశిష్టత మరియు వాటి వెనుక ఉన్న కథలు. భోగి తొలి రోజు. భోగి పండుగ పాత జ్ఞాపకాలను వదిలేసి కొత్త వెలుగులకు స్వాగతం పలికే రోజు. భోగి మంటలు. తెల్లవారుజామునే ఇంట్లోని పాత వస్తువులను మంటల్లో వేస్తారు. ఇది మనలోని చెడు ఆలోచనలను, అహంకారాన్ని వదిలేయడానికి ప్రతీక. ఇంద్రుడి పూజ. పురాణాల ప్రకారం ఈ రోజును ఇంద్ర పండుగగా జరుపుకుంటారు. వర్షాలను ఇచ్చే ఇంద్రుడికి కృతజ్ఞతగా ఈ పూజ చేస్తారు. భోగిపళ్ళు. చిన్నపిల్లల తలపై రేగుపళ్లను భోగిపళ్ళు అని పోస్తారు. దీనివల్ల దిష్టిపోయి పిల్లలకు శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. 2. మకర సంక్రాంతి రెండవ రోజు. ఇది పండుగలో అత్యంత ముఖ్యమైన రోజు. సూర్య ఆరాధన. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం. సూర్యుడిని శక్తికి, ఆరోగ్యానికి దేవతగా భావించి కొత్త బియ్యంతో వండిన పొంగలిని నైవేద్యంగా పెడతారు. ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ రోజు నుండి దేవతలకు పగలు ప్రారంభమవుతుంది. ఇది అత్యంత పవిత్రమైన కాలం కాబట్టి ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. దానధర్మాలు. సంక్రాంతి రోజున చేసే దానాలకు అనంతమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం. 3. కనుమ. పండుగ పశువులకు మరియు ప్రకృతికి అంకితం చేయబడిన రోజు. పశువుల పూజ. వ్యవసాయంలో మనకు తోడుగా ఉండే ఆవులను, ఎద్దులను శుభ్రం చేసి అలంకరించి పూజిస్తారు. కనుమనాడు కాకికి ముద్ద. చనిపోయిన మన పితృదేవతల ఆశీస్సుల కోసం ఈ రోజు ప్రత్యేక పిండి వంటలు చేసి నైవేద్యాలు పెడతారు. ముక్కనుమ. కనుమ తర్వాతి రోజును ముక్కనుమగా జరుపుకుంటారు. ఇది మాంసాహార ప్రియులకు ఇష్టమైన రోజు. పండుగలోని ఇతర విశేషాలు. ముగ్గులు, గొబ్బెమ్మలు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ఉంచుతారు. ఇది గోదాదేవి శ్రీకృష్ణుడిని పూజించిన దానికి ప్రతీక. గంగిరెద్దులు, హరిదాసులు. అయ్యగారికి దండం పెట్టు అంటూ వచ్చే గంగిరెద్దులు, హరిలో రంగహరి అంటూ వచ్చే హరిదాసులు సంక్రాంతి శోభను రెట్టింపు చేస్తారు. కోడిపందాలు, గాలిపత్రాలు. వినోదం కోసం గాలిపత్రాలు ఎగురవేయడం, కొన్ని ప్రాంతాల్లో కోడిపందాలు నిర్వహించడం ఆచారంగా వస్తోంది.